ప్రజల భద్రతపై పోలీసులు నమ్మకం కలిగించాలని, ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని డీసీపీ పద్మజ అన్నారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో పోలీసులు కార్డనైట్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజ మాట్లాడుతూ, కాలనీలో 512 ఇండ్లను తనిఖీ చేశామన్నారు. రౌడీ షీటర్లతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల శాఖ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఒక డీసీపీ, 2 అదనపు డీసీపీ, ఒక ఏసీపీ, 2 సిఐలు, 9 మంది ఎస్ఐలతో పాటు 145 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సర్చ్ చేసాము. 3 ఉన్నాయి కదా, 3 ఇన్స్పెక్టర్స్, ఈచ్ 2 సర్చ్ చేసాము. 3 ఉన్నాయి కదా, 3 ఇన్స్పెక్టర్స్, ఈచ్ 2 స్టేట్ పరిధిలో మల్కాజ్గిరి జోన్ పరిధిలో ఉన్నటువంటి నాచారం పోలీస్ స్టేషన్లో ఈరోజు కార్డినల్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ మంత్ ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ ఎక్కడైతే మనకు ప్రాబ్లమాటిక్గా ఉంటుందో, ఎక్కడైతే ప్రొయాక్టివ్ పోలీసింగ్ అవసరం ఉంటుందో అలాంటి ప్లేసెస్ చూస్ చేసుకొని అండ్ పబ్లిక్ రిక్వెస్ట్ మీద కూడా తర్వాత పోలీస్ ప్రొయాక్టివ్నెస్ ఈ రెండింటినీ కన్సిడర్ చేసుకుంటూ ఈ కార్డన్ సర్చ్ అండ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు కూడా రీసెంట్గా మేము నాకాబందీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రివెంటివ్ పోలీసింగ్లో ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్. ఈరోజు ఈ కార్డన్ సర్చ్లో టోటల్ ఫోర్స్ దాదాపు 212 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక డీసీపీ గారి ఆధ్వర్యంలో 2 అడిషనల్ డీసీపీస్, ఒక ఏసీపీ గారు, తర్వాత 5 మంది ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏఎస్ఐస్ ఒక 38 మంది అండ్ ఒక 140 మెంబర్స్ అరౌండ్ పీసీస్ అండ్ హోమ్ గార్డ్స్ ఈ సర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. టోటల్ ఈ జేఎన్ఎన్ ఆర్యుఎం ఈ కాలనీ మల్లాపూర్లో ఒక 32 బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఈచ్ బ్లాక్ హ్యాస్ 16 ఫ్లాట్స్. సో టోటల్ 512 ఫ్లాట్స్ని చెక్ చేయడం జరిగింది. టోటల్ 8 పార్టీస్, ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీమ్స్ అయ్యి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ చెక్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, లేకుంటే బయట నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరు, ఎవరైనా మైగ్రెంట్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకోవడం, వాళ్ళకి ఉన్నటువంటి ఆధార్ కార్డు అండ్ అదర్ డీటెయిల్స్ కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ ఏరియాలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏమేమి చేస్తున్నారు, ఏంటి, వాళ్ళ జాబ్ నేచర్ ఏంటి అని వాళ్ళు కూడా చెప్పడము, తర్వాత ఇంకా ఫర్దర్ యాక్టివిటీస్లో ఉంటే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడతాయి అనేది కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఈ చెక్ చేసే క్రమంలో ఇళ్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా లైక్ ఒక కిరాణా షాప్ కానీ ఇలాంటి వాటిని కూడా చెక్ చేయడం జరిగింది. సో అక్కడ మనకు ఈరోజు ఈ సర్చ్లో వెహికల్స్ కూడా అందరి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ అవి కూడా చెక్ చేయడం జరిగింది. సో టోటల్ ఈరోజు మనకు ఈ సర్చ్ ఆపరేషన్లో దాదాపు 2 వీలర్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, డాక్యుమెంట్స్ లేనివి కానీ 27 వెహికల్స్ సీజ్ చేశాము. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున ఈ నెంబర్స్ కానీ డాక్యుమెంట్స్ లేకుంటే ఏదైనా క్రైమ్లో జరిగితే కూడా చాలా డిఫికల్ట్. సో ఎవరైనా కూడా ఇలాంటి ప్రాపర్ డాక్యుమెంట్లు ఉంటేనే బండి తీసుకోవాలి, బండి ఉంచుకోవాలి. సో ఇవన్నీ లేనందుకు ఒక 27 వెహికల్స్ సీజ్ చేశాము. ఆ విధంగానే ఆటో ఒకటి, తర్వాత లిక్కర్ ఆల్మోస్ట్ ఒక 49.5 లీటర్స్. ఇవి చిన్న చిన్న షాపుల్లో చిన్న చిన్న బాటిల్స్ లైక్ 100 ml నుంచి
నెక్స్ట్ ఒక ½ లీటర్ వరకు ఉన్నటువంటి బాటిల్స్, తర్వాత బియర్ బాటిల్స్, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నది కూడా 49.5 లీటర్స్ సీజ్ చేశాము. అండ్ 106 బియర్ బాటిల్స్. ఆ విధంగానే సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్ అంటే దానికి అయితే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి నికోటిన్కి, అవన్నీ లేనివి కూడా సిగరెట్ ప్యాకెట్స్ కూడా ఈ కిరాణా షాప్స్లో తర్వాత ఇళ్లలో నుంచి సీజ్ చేయడం జరిగింది. అట్లనే గుట్కా అవి కూడా 2 బ్యాగుల నిండా కూడా గుట్కాలు దొరికాయి. ఆ విధంగానే డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే పబ్లిక్ యూస్కి మనకు ఇంటికి డొమెస్టిక్ యూస్ చేయాల్సినటువంటి సిలిండర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఒక 7 వేరే వాళ్ళ దగ్గర ఉండడం, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కానీ వీళ్ళు ఇలా పెట్టుకుంటే రేపొద్దున బ్లాక్లో కూడా అమ్ముతారు. సో దాని గురించి అని చెప్పి డాక్యుమెంట్స్ లేనందుకు ఈ 7 సిలిండర్స్. సో టోటల్ ఈరోజు దాదాపు ఒక 6 o'clock నుంచి 8 o'clock వరకు ఈ సర్చ్ ఆపరేషన్ జరిగింది. దాంట్లో ఈ రిజల్ట్స్, ఈ అవుట్కమ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి ప్రాపర్ ప్లానింగ్ చేసి అడిషనల్ డీసీపీ గారు, తర్వాత ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. సో దీంతో పాటు మాకు కమిషనరేట్ నుంచి లా అండ్ ఆర్డర్ పోలీసే కాకుండా ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి చలాన్స్, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశారు. తర్వాత ఎస్ఓటీ టీం, టాస్క్ ఫోర్స్ టీం కూడా, సిపి గారి టీం కూడా మాకు అసిస్ట్ చేసింది. దానివల్లనే ఒక 2-3 ఎవరైతే గాంజాయి ఇంతమందిగా కేసెస్లో ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ మీద కూడా మేము ఒక సర్వేలెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే సిసిఎస్ క్రైమ్ పార్టీస్ అవన్నీ కూడా మాతో అసోసియేట్ అయినాయి. సో అందరివి కూడా ఫింగర్ ప్రింట్స్ మేము తీసుకున్నాము. సో ఎవరైనా కూడా సస్పెక్ట్ ఎవరైనా ఉంటే దాంట్లో మాకు తెలుస్తుంది. సో ఆ టీం కూడా మాతోటి ఈరోజు ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లో మాతో పార్టిసిపేట్ చేసింది. ఆ విధంగానే మాకు కమిషనరేట్ నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చారు విత్ ఆల్ రైట్ గేర్ ఇదంతా కూడా మా ప్రొటెక్షన్ గురించి, తర్వాత అదర్ యాక్టివిటీస్ గురించి. దాంతోపాటు ఒక 2 డాగ్ స్క్వాడ్స్ కూడా పార్టిసిపేట్ చేసింది. సో అవి ఇచ్చిన లీడ్ వల్లనే కొన్ని వాటికి మేము వెళ్ళి సీజ్ చేయడం కూడా జరిగింది. సో టోటల్గా కోఆర్డినేటెడ్గా అన్ని వింగ్స్ ఆఫ్ రాచకొండ పోలీస్ కలిసి ఈరోజు ఈ ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ మల్లాపూర్లో ఉన్నటువంటి జేఎన్ఎన్ఆర్యూలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దీంతో మేము పబ్లిక్గా మాట్లాడితే కూడా వాళ్ళు హ్యాపీ. ఈ విధంగా వచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కాన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఆ విధంగానే ఎవరైనా సస్పీషియస్ ఉన్నా కూడా ఇట్లాంటి ఎవరెవరో వచ్చి మా పక్కన ఉంటున్నారు, పోలీసు వచ్చి చెక్ చేస్తే బాగుంటుందని కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. కొందరు అయితే మాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు, ఈ ఏరియాస్లో చేయండి ఇవన్నీ. అట్లా ఇన్ఫర్మేషన్స్ కూడా మాకు రావడం వల్ల ఈ ఏరియా చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.